హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు హోమ్ కేఫ్లో నేను మీకు చూపించబోయే వంటకం ఆలూ బేసన్ కర్రీ. నేమ్ డిఫరెంట్గా ఉన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అయితే ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. అలాగే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, 2 టీ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఉల్లిపాయలు మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. అలాగే మూత మీద వాటర్ పోసుకోవాలి. అలా చేయడం వల్ల లోపల ఉన్న ముక్కలు మాడిపోకుండా చక్కగా ఉడికిపోతాయి. అలా ఒక 10 మినిట్స్ ఉడికాక మూత తీసి ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికాక దాంట్లో 5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, మన కర్రీ ఉడికిపోయినట్టే. అందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. అంతే, టేస్టీగా ఆలూ బేసన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.